ఏంటి దొండకాయల్లో ఉన్నాయి అనుకుంటున్నారు కదా, ఇవి దొండకాయలు కాదండి. దీన్ని బిలింబి అంటారు. అది హిందీ మాట, తెలుగులో మనది ఏదో ఉసిరి అంటారట. దీన్ని బిలింబి. ఈ కాయ చాలా పుల్లగా ఉంది, చాలా పులుపు అనమాట, విపరీతమైన పులుపు. నేను పచ్చి తిని చూశాను. దీంతో చాలా అన్ని రకాలు చేసుకుంటారంట. ఇప్పుడు నేను దీనికి పచ్చడి చేయబోతున్నాను అనమాట. ఇది కొన్ని రోగాలకు కూడా మంచిదంట. మరి ముఖ్యంగా జ్యూస్ చేసుకుని తాగొచ్చట ఇది. అలాగే సలాడ్లు పప్పులో వేసుకోవచ్చు. పప్పులో అంటే మనకి ఉసిరికాయ పప్పు లాంటి టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇది చూడండి, ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకుని మనం పచ్చడి పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇలా కట్ చేసేసుకుని, ఎందుకంటే ఇవి మనకి ఇక్కడ దగ్గరలో ఏమి దొరకవు. ఒకవేళ దొరికింది అంటే చాలా ఎక్కువ కాసేస్తాయి అన్నమాట. గుత్తులు కాస్తాయి. ఇది మా రిలేటివ్స్ దగ్గర ఉంది. ఇది వాళ్ళు తెచ్చి ఇచ్చారు, మామూలుగా తినమని తెచ్చారు. కానీ నేను పచ్చడి చేయాలని పచ్చడి చేసేస్తున్నాను. ఇది మనం పచ్చడి అంతా ఎలా కలుపుకోవాలో అన్నీ నేను చూపిస్తాను. ఇది మరి నాకు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరన్నా వస్తే నేను చూపిస్తాను కూడాను ఆ చెట్టు అదిని. ఇది చాలా పుల్లగా ఉందండి. ఒక కాయ వేస్ట్ చేసేసాను నేను. అలాగే 2-3 కాయలు ఆల్కిల్కి ఇచ్చేసాను. కానీ పచ్చడి పెట్టాలని ఆలోచన వచ్చింది. ఈరోజు ఇండిపెండెన్స్ సందర్భంగా ఇవి కొత్త రెసిపీని మనం తయారు చేసుకుందాం. ఇవన్నీ కట్ చేస్తాను, నేను చూపిస్తాను అన్నీ. ఇదిగో చూడండి, ఇవి కట్ చేసేసుకున్నాను అన్నీ. ఈ సైజులో కట్ చేశాను. ఇలా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది ఇంతకీ పూర్తిగా ఇది మన షుగర్ను కూడా కంట్రోల్ చేస్తుందంట. చూడండి, నేను ఆవాలు మెంతులు పెట్టుకున్నాను, కొంచెం వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు, నూనె వేస్తాను. వీటితో ఇలా సరిపోతుంది. ఇవి వేయించి ఇది కొంచెం దంచి చూపిస్తాను. చూడండి, ఇది దంచుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసేసుకుందాము. వెల్లుల్లిపాయలు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదన్నారు, అందుకని నేను వెంటనే చేసేస్తున్నాను. ఈ పొడి చేశాను, మెంతులును ఆవాలు పొడి. అలాగే మనం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాము. కారం కూడా వేసేస్తున్నాను. 2-3 స్పూన్స్ వేసానండి కారం. మనకి చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇవన్నిటికి నేను ఇంచుమించు ఒక 100 గ్రామ్స్ ఆయిల్ వేస్తున్నాను, పచ్చిది. ఇది కూడా పప్పు నూనె అనమాట. మనం ఇలా కలిపేసుకుని చూడండి, మనం చెప్పుకున్నంతసేపు లేదు, రెడీ అయిపోయింది పచ్చడి. ఇలా చేసి మీరు తిని చూడండి. నేను మళ్ళీ తెచ్చినప్పుడు పప్పులో వేస్తాను. పప్పులోను అన్నిటిలోనూ వేసుకోవచ్చు. ఆయిల్ కూడా సరిపోయింది. ఈ ఆయిల్ ఉదయానికి ఇంకా మంచిగా తేలుతుంది. ఇప్పుడు ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే, నా ఉద్దేశ ప్రకారంగా చిన్నప్పుడు చిన్ని మామిడికాయలు పడితే అది మనం కట్ చేసుకుని ఉప్పు కారం పెట్టుకుని తినేవాళ్ళం చూడండి, ఆ టైప్లో కనబడుతుంది. కానీ ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో ఈ కాయలు మీకు దొరకలేదంటే నాకు చెప్తే నేను తెచ్చి పెడతాను. ఎందుకంటే ఇది మా బంధువులు ఇచ్చిందే, మా చెల్లెళ్ళ పాప వాళ్ళ పొలంలోది. వాళ్ళు తెచ్చారు, నిన్నే తెచ్చారు. కానీ ఈ మన ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ డిష్ చేయాలని అలా ఉంచాను నేను. ఇది టేస్ట్ కూడా చేద్దాం. చాలా బాగుందండి. కొత్త ఆవకాయ పెట్టుకుంటాం కదా, ఆ టైప్లో ఉంది. పులుపు అయితే మాత్రం చాలా ఎక్కువ అనమాట. ఇది మీరు తిని నాకు కామెంట్ రూపంలో చేయండి. మీకు కావాలంటే నేను ఒక ఆర్డర్ ఇస్తే నేను రప్పిస్తాను ఈ కాయలు. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. చూడండి, ఇంకా చక్కగా క్లారిటీగా. ఇది రేపు ఉదయం చూస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా మనం వీడియో పెట్టేయాలి. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, పెట్టేసుకుంటాను. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.